హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా ఫుడ్ అండ్ ఆయుర్వేద వ్లాగ్స్ అండి. ఈరోజు మీకు పుదీనా పచ్చడి ఎలా చేసుకుంటారు అనేది నేను చూపించాలనుకుంటున్నాను. చూడండి, దానికి కావాల్సిన వస్తువులు: పుదీనా ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి, ఒక 15 పచ్చిమిర్చీలు, ఎల్లిపాయ రెబ్బలు 4, కొంచెం అల్లం ముక్క ఇలా తరిగి పెట్టుకున్నాను, చింతపండు అండి. తయారు చేసే విధానం చూపిస్తాను. ముందుగా పుదీనా దింపుకొని ఉప్పు నీళ్ళలో కడిగి 3-4 సార్లు కడుక్కొని శుభ్రం చేసుకొని మనం ఇలా తీసుకొని పెట్టుకోవాలండి. తర్వాత దానికి కావాల్సిన వస్తువులను కూడా మనం ఇలా రెడీ పెట్టుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాం కదండి, దానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఒక 50 గ్రామ్స్ ఆయిల్ పోసినానండి. ఆయిల్ కాగింది కదండి, ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ పెట్టుకున్న పుదీనాను ఈ మిరపకాయలు వేయించే నూనెలోనే డైరెక్ట్ వేసేయాలండి. మనము ఇలా వేయించుకోవాలండి, మరి ఎక్కువసేపు కూడా వేయించొద్దు. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసి మనం కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారింది కదండి, మనం ఇదంతా మిక్సీ గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. మిక్సీ పట్టాలి. మిక్సీ గిన్నెలకి వేసుకున్న తర్వాత మనము అల్లం ముక్కలండి, అల్లం ముక్కలు, ఎల్లిపాయ రెబ్బలు, చింతపండు వేసి దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ సరిపోతుందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. దీన్ని ఇడ్లీ, దోశ, మరి వేడివేడి అన్నంలోకి వేసుకొని చపాతీలోకి తిన్నా కానీ చాలా సూపర్గా ఉంటుందండి. చూడండి, పుదీనా పచ్చడి తయారైపోయిందండి. దోశ, మళ్ళీ చపాతీ, ఇడ్లీ, అన్నం దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి.
చూడండి, ఇప్పుడు పుదీనా పచ్చడి రెడీ చేసినాం కదా, సన్నని దోశలు పోసుకున్నామండి. తింటే సూపర్గా ఉంటుందండి. ఎంత బాగుంటుందో, అబ్బా సూపర్గా ఉందమ్మా టేస్ట్. ఇదిగోనండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి. అట్లనే ఆలుగడ్డ అండి, ఆలుగడ్డ కూడా మనం దోశలలోకి ఇలా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా అవుతుందండి. ఈ ఆలుగడ్డ నేను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను వీడియో తీసి. అంతవరకు బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సరేనండి, ఉంటానండి. బాయ్.